ఈరోజు మన ధ్యానం నిమిత్తము హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడదుడు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈరోజు ఈ మాట మీద మనము ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి ప్రపంచంలో బ్రతకడానికి రకరకమైన మోటివ్స్, రకరకమైన ఆలోచనలు కలిగి వారు బ్రతుకుతూ ఉంటాడు. అందుకే బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సర్పాన్ని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, సర్పమా నీవు బ్రతికిన దినాలన్నీ మట్టి తింటూ బ్రతుకుతావు అని చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? పాముకి మట్టి తినే నువ్వు బ్రతుకుతావు అని దేవుడు సర్పానికి చెప్తాడు. అదే 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మానవునికి ఏం చెప్పాడు? ఆదాముకి, నీవు కష్టపడి చెమటోరిస్తే కానీ నీవు బ్రతుకుతామని చెప్తున్నాడు. అంటే బైబిల్లో చాలా మంది వారు బ్రతికే విధానం అనేది, అది ఒకవేళ పాము అయితే మట్టి తిని బ్రతికిద్దేమో, లేకపోతే మనుషుడు అనేవాడు తను కష్టపడి సంపాదించి ద్వారా వచ్చిన ధనము ద్వారా కొనుక్కొని అలా ఆహారం తింటాడేమో. కానీ హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, అయ్యా అమ్మ, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. పాము దేని మూలముగా బ్రతుకుతుంది? మట్టి. మనిషి ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు? ఆదామా నువ్వు ఎలా బ్రతుకుతావు? కష్టపడి చెమట కారిస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. కానీ దేవుడు హబక్కూకు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. దీన్ని రివర్స్ చేద్దాం. నీతిమంతుడికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? పాపి. తర్వాత విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? అవిశ్వాసము. బ్రతుకుతాడు అన్నదానికి ఆపోజిట్ పదం ఏంటిది? చచ్చిపోతాడు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. రివర్స్ చెప్పండి, పాపి అవిశ్వాసంతో చచ్చిపోతాడు, పాపి అవిశ్వాసంతో బ్రతుకును, లేక పాపి అవిశ్వాసంతో మరణించును. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈరోజు ఈ 3 పదాల్లో చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడదు. ఈరోజు నా ప్రసంగం అంశం ఏంటిదంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఈ పదం అనేది కేవలం హబక్కూకు రాసిన గ్రంథంలో మాత్రమే కాదు. ఈ పదం అనేది గలతీయులు రాసిన పత్రికల్లో పౌలు వాడాడు. ఈ స్టేట్మెంట్ అనేది రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడాడు. ఈ చదువుకున్న స్టేట్మెంట్ అనేది ఈవెన్ హెబ్రీ రాసిన పత్రికల్లో కూడా ఇదే స్టేట్మెంట్ ని పౌలు భక్తుడు వాడినట్టుగా లేఖనాలు చాలా స్పష్టంగా కనబడుతున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధనలో హబక్కూకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం ఎన్ని గ్రంథాలు లిఖితమైంది? కొత్త నిబంధనలో 3 గ్రంథాలు లిఖితమైంది ఇదే పదం. ఏ గ్రంథాలు అవి? ఒకటి గలతీయులు రాసిన పత్రిక, రెండోది రోమిలు రాసిన పత్రిక, మూడోది హెబ్రీలు రాసిన పత్రికలో. ఈ 3 పత్రికలో పౌలు గారు ఈ యొక్క హబక్కూకు ద్వారా బయలుపరచబడిన మాటను పదే ఆయన వాడినట్టుగా చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు మనకు కనపడుతున్నవి. ఈరోజు ఈ 3 మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. మొదటి మాట, ఆ 4వ వచనంలో మొదటి మాట ఏమన్నాడండి? నీతిమంతుడు. నాతో చెప్పండి, మొదటి మాట ఏమన్నది? నీతిమంతుడు. ఈ మాట మనం ఆలోచిద్దాం. ఈ మాటను కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. అసలు ప్రపంచంలో నీతిమంతులు ఉన్నారా లేరా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం, ప్రసంగి 7:20 ఏమంటాడంటే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడంట. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం చాలా క్లియర్గా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ప్రసంగి 7:20లో భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఎవడు లేడు. ఈవెన్ రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడంటే, నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో లేడు. మరి అలా అనుకుంటే నీతిమంతుడు ఈ ప్రపంచంలో లేడు, మరొక వ్యక్తి నీతిమంతుడు ఎలా మార్చబడతాడు? పరలోక రాజ్యానికి ఎవరు ప్రవేశించగలరు? పాపులా నీతిమంతులా?
నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? భూ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు లేరు, భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు అంటున్నారు కదా. మరి నీ పాపులైన వారు నీతిమంతులుగా ఎలా మార్చబడతారంటే బైబిలే దానికి ఆన్సర్ ఇస్తుంది. మనకు కనపడింది కదా. ఒక మాట చాలా క్లియర్గా కనపడింది. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, యేసు ప్రభు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. హల్లెలూయా. చెప్పండి, నేను పాపిని అయినప్పటికీ యేసయ్య రక్తం వలన నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఎవరి రక్తం మన పాపాలను కడిగి వేసింది? ఎడ్ల రక్తము కాదు, లేకపోతే మేకల రక్తం వలన కాదు. కానీ మనము నీతిమంతులుగా మార్చబడటానికి ఎలా జరుగుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక 5:9 ప్రకారంగా మన యేసు ప్రభు రక్తం వలన మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడతాం. అది 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 5 1వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఒకటేమో యేసు ప్రభు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాము. మరి ఒక మాట మనం ఆలోచిస్తే అదే 5వ అధ్యాయంలో కనబడుతుంది, మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా మార్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ భూ ప్రపంచాలు ఎలా ఉంటున్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? 50 మంది ఉన్నారా? 40 మంది ఉన్నారా? 30 మంది ఉన్నారా? 20 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? 5 ఉన్నారా? 5 కూడా లేరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ పట్టణం అంతా ఎలా ఉందంటే పాపులతో నింపబడి ఉన్నది. ఆ పట్టణం అంతా పాపముతో నింపబడింది. మన దేశంలో చిన్న చిన్న ప్రాంతాలు మినీ సొదొమ గొమొర్రా అంటే అర్థం ఏంటంటే ఆ ప్రాంతాల్లో భయంకరంగా పాపము జరుగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూ ప్రపంచం అంతా ఎలా ఉందంటే మన దేశం కానీ ప్రపంచం అంతా కూడా ఎవ్వరు కూడా నీతిమంతులుగా లేరు. అందరూ పాపముతోనే నింపబడి ఉన్నారు. ఆ దేవుని రాజ్యంలోకి ఏ ఒక వ్యక్తి అయినా ప్రవేశించాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడతారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు ఇంకా బాప్తిసం తీసుకోవద్దు, ఇంకా రక్షణ పొందబోతే ఈ రోజే యేసులో పరిపూర్ణమైన విశ్వాసం ఉంచండి. అప్పుడు యేసయ్య మనల్ని నీతిమంతుడిగా మారుస్తాడు. మనము బాప్తిసం తీసుకోవడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడటం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, నేను నీతిమంతుడిగా ఉన్నానా, నేను పాపిగా ఉన్నానని ప్రశ్న వేసుకోవాలి. ఏ ప్రశ్న వేసుకోవాలి? నేను నీతిమంతుడిగా ఉన్నానా, ఇంకా నేను పాపిగా ఉన్నాను? అందుకే మా బైబిల్లో ఏమని సెలవిస్తుందంటే ఆ కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. కీర్తన గ్రంథము కీర్తనలు 5:12 అంటాడు, యెహోవా అంట నీతిమంతులని ఆశీర్వదిస్తానంట. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? పాపులను ఆశీర్వదిస్తాడా, లేకపోతే వ్యతిరేకులను ఆశీర్వదిస్తాడా, లేకపోతే లోకంలో కలిసిపోతున్న వాళ్ళని ఆశీర్వదిస్తాడా? దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడా? కీర్తన 5:12 అంటాడు, దేవుడు అంట నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా యేసు ప్రభు రక్తముతో కడగబడితే, యేసు ప్రభు నందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు ఒక నీతిమంతులుగా మార్చబడతాము. ఆ నీతిమంతులుగా మార్చబడిన మనల్ని దేవుడు ఆశీర్వదించి దీవించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతిమంతులని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన నీతిమంతులను దీవించడం మాత్రమే కాదు, ఆయన నీతిమంతుల కుటుంబాల్లో కార్యము చేయడం మాత్రమే కాదు. కీర్తన 34:17 అంటాడు, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మొర్రపెడితే దేవుడు ఆలకిస్తాడు? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? మనం నీతిమంతులుగా ఎలా మార్చబడతాము? యేసయ్య రక్తం వలన మనం నీతిమంతులుగా మార్చబడతాము. యేసులో పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు నీతిమంతులుగా మారుస్తాడు. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడతామో ఆయన తన 2 చేతులు ఎత్తి 2 చేతులు మన కుటుంబాల మీద చాపి ఆయన మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతులు ప్రార్థన చేస్తారో ఉదయకాల సమయంలో వారి ఇంటిలోకి దేవుడు తన దూతలను పంపించి వారి దూతలు వారి ఇంటిలోకి వచ్చి వారు చేస్తున్న ప్రార్థనను దేవుని యొద్దకు తీసుకెళ్ళి వారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం శ్రమలో నుంచి విడిపించబడాలంటే, ఇప్పుడు మనము చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించాలంటే
మనము నీతిమంతులుగా మార్చబడాలి. హల్లెలూయా. మనం నీతిమంతులుగా కాకపోతే, మనం ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా యేసు ప్రభు రక్తంలో కడగపోతే ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మన నీతిమంతుడిగా నువ్వు మార్చు, ఎందుకంటే నీతిమంతు ప్రార్థనను నీవు ఆలకించువాడవు. రెండో మాట ఏముందండి? హబక్కూకు గ్రంథం 2:4 అంటాడు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. మొదటి నీతిమంతుడి గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎవరు లేరని, నీతిమంతులుగా మారాలంటే యేసు ప్రభు రక్తము, యేసయ్యలో విశ్వాసం అంటే నీతిమంతులుగా మార్చబడతామని, నీతిమంతులుగా మార్చబడిన వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించి ప్రార్థన ఆలకిస్తారని ధ్యానం చేసుకున్నాం. తరువాత మాట ఏముంది? 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఫస్ట్ మాట ఏంటిది? నీతిమంతుడు. రెండో మాట విశ్వాసము. నీతిమంతుడికి ఆపోజిట్ పదం ఏంటని చెప్పా? పాపి అని చెప్పా. మరి విశ్వాసానికి ఆపోజిట్ పదం ఏంటిది? అవిశ్వాసం. యేసు ప్రభు ఉన్న దినాల్లో మత్తయి రాసిన సువార్త 13:58 మత్తయి సువార్త 13:58 స్పష్టంగా ఏం కనపడదంటే, వారి యొక్క అవిశ్వాసమును బట్టే దేవుడు ఎక్కువ అద్భుతమైన కార్యాలు చేయలేదంట. నాతో చెప్పండి, ఆయన వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసు ప్రభుకు అద్భుతాలు చేయడం చేత కదా? యేసు ప్రభుకు కార్యం చేయడం చేత కదా? మరి ఎందుకు చేయలా? మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి కొన్ని కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క 4వ రెండో మాట అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుడిగా మార్చబడటమే ముఖ్యము కాదు, ఆ నీతిమంతుడిలో ఏముండాలంటే విశ్వాసము కూడా ఉండాలి. ఆ నీతిమంతులు ఏముండాలి? విశ్వాసము కూడా ఉండాలి. ఈ విశ్వాసం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం ఉన్నదేమో, కొన్ని కార్యాలు మనం చూడకుండా ఉండటానికి, కొన్ని అద్భుతాలు, కొన్ని మేలులు, కొన్ని సూచక్రియలు ఎందుకని మనం చూడలేకపోతున్నామంటే, మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి కొన్ని కార్యాలు మనం పొందుకోలేకపోతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నాలో విశ్వాసం బాగానే ఉంది, మీరు అనొచ్చు నాలో విశ్వాసము ఏమీ తక్కువ లేదు అని అనుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన విశ్వాసము పరీక్షించినప్పుడు జరగదులే, ఇంకవ్వదలని అనేకమైన సార్లు దేవుని బిడ్డలైన మనము అవిశ్వాసం కలిగి ఉంటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి కొంతమంది విశ్వాసముతో వచ్చారంట. మనకు కనపడదు కదా, మార్కు సువార్త 2:5 మార్కు సువార్త 2:5 యేసు ప్రభు దగ్గరికి కొంతమంది విశ్వాసముతో వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చినప్పుడు ఏమైందంటే, వారికున్న పాపములను దేవుడు క్షమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసముతో వచ్చి ఉన్నాడు. తనకున్న ఆ వాయువు కలిగిన రోగముతో నింపబడిన వ్యక్తిని, ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసము చూశాడు. ఆ వ్యక్తిని మోసుకొచ్చిన బిడ్డలను చూసి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పాపములను దేవుడు క్షమించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా మంది ఏమంటారంటే, మనము తింటే బలంగా ఉంటామా, నీరసంగా ఉంటామా? తింటే బలంగా ధైర్యంగా ఉంటాం. సేమ్ అలానే మనలో విశ్వాసం ఉంటేనే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మనలో పరిపూర్ణమైన విశ్వాసం, ఈవెన్ లోకా సువార్తలో కూడా కనపడుతుంది. లోకా సువార్త 7:50 లోకా 7:50 అంటాడు, ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో రావటం ద్వారా దేవుడు అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళాలి. మనము రక్షించబడాలన్నా, మన పాపాలు క్షమించబడాలన్నా, మనలో ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసమో యేసు ప్రభులో ఉంచుతామో అప్పుడు దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ప్రతి విపత్తుల నుంచి తప్పించబడాలన్నా, ప్రతి ఆటంకాల నుంచి మనం తప్పించబడాలన్నా, ప్రతి ఆటంకం నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి మనం తప్పించబడి రక్షించబడాలంటే మన విశ్వాసము యేసు ప్రభులో పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆయన కార్యము చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి
ఒక ఆమె బలహీనంగా వచ్చింది. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి ఎంతగానో బలహీనంగా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఎంతగానో బాధపడింది. ఆమెకి రక్తస్రావం కలిగిన రోగంతో ఆమె బాధపడుతూ యేసు ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెకి స్వస్థత కలగల, ఏమీ అద్భుతం జరగల, ఏమీ కార్యం జరగల. అందుకని యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు వెనకొచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఏమైందంటే ఆయనలో ఉన్న ప్రభావము ఈమెలోకి రావటం ద్వారా ఆమె రక్తధారలు కట్టినని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. 8:48లో ఉంది ఒక మాట, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుదు. ఇప్పుడు ఆ స్త్రీకి స్వస్థత ఎలా కలిగింది? విశ్వాసం ద్వారా. ఈరోజు ఇదే మాట చెప్తా, విశ్వాసం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యేసు ప్రభులు వారు చెప్తాడు, నీ విశ్వాసం వలన నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం వలన నువ్వు రక్షించబడతావు, నీ విశ్వాసం వలన నీవు స్వస్థపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా బలహీనంగా ఉంటే చెప్పండి, యేసయ్యా, చెప్పండి, యేసయ్యా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు, దాని ద్వారా నేను స్వస్థత పొందుకుంటాను. ఎప్పుడైతే మనలో పరిపూర్ణమైన విశ్వాసము, ఎప్పుడైతే మనలో యేసయ్యలో విశ్వాసము కలిగి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది కాబట్టి దేవుడు ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మనము స్వస్థత పొందుకునేది, మనము అద్భుతము చూడగలిగేది, మనము కార్యము చూడగలిగేది కూడా దేని మీద ఆధారపడిద్దంటే మన విశ్వాస పరిణామం మీద ఆధారపడుతుంది. మన విశ్వాసములో ఎంత మటుగా మనం ఉన్నామో, ఎంత మటుగా మనం స్టాండర్డ్గా ఉన్నామో, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తారు. కాబట్టి ఈరోజు నా విశ్వాసములో నేను ఎంత ఉన్నానని మనం పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మన ఫెయిత్ లైఫ్ అనుకోండి, విశ్వాస జీవితం అనుకోండి. విశ్వాస జీవితంలో నా విశ్వాసం బ్యాటరీ ఎంత ఉందో పరిశీలించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మన స్పిరిచువల్ లైఫ్ అనుకోండి, మన విశ్వాస జీవితం అనుకోండి. ఈ ఫోన్ బ్యాటరీ లేకపోతే, ఛార్జింగ్ లేకపోతే చచ్చిపోయింది, దేనికి పనికిరాదు. లోపల బ్యాలెన్స్ ఉంది సిమ్ములో, లోపల వండర్ఫుల్ డేటా ఉంది, ఎంతో ఉంది, కానీ ఇప్పుడు దేనికి ఉపయోగకరంగా ఎందుకు లేదంటే లోపల ఏం లేదు, ఛార్జింగ్ లేదు. సేమ్ ఇప్పుడు మనమే అనుకుందాం, మన విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసము ఎంత పర్సంటేజ్ ఉందో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నా విశ్వాసం 10% ఉందా, 20% ఉందా, 50% ఉందా, 100% ఉందా? ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకొని మన విశ్వాసం అనే బ్యాటరీ వీక్ అయిపోయిందేమో, మన విశ్వాసం అనే బ్యాటరీ డెడ్ అయిపోయిందేమో, ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా విశ్వాసంలో నేను చచ్చిపోయిన వాడిగా ఉన్నా, నా విశ్వాసం లో బ్యాటరీ మీద ఉంది, మరలా నన్ను ఉజ్జీవపరచని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, దేవా మరలా మమ్మను బ్రతికింపవా, దేవా మరలా మమ్మల్ని ఉజ్జీవపరచవా, దేవా మరలా తిరిగి బ్రతికింపవా. ఎప్పుడైతే దేవుని సొంత మనము ప్రార్థన చేయగలుగుతామో, దేవా మరలా విశ్వాస జీవితంలో నన్ను వృద్ధి పరచవా దేవా అని ప్రార్థన చేస్తే ఆయన ఉజ్జీవపరిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాట ఇదే, ఒకప్పుడు బాగా ప్రార్థన చేశా, ఒకప్పుడు మంచి విశ్వాసం కలిగి ఉన్నా, కానీ ఇప్పుడు నా విశ్వాసంలో వెనకడుగు వేస్తున్నా. ఒకవేళ మీరు కూడా అదే మాట చెప్తారేమో, మీరు కూడా విశ్వాసంలో వెనకడుగు వేస్తున్నారేమో, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నా విశ్వాసంలో నన్ను స్థిరపరచండి, నా విశ్వాసంలో ఇంకా నేను ధైర్యంగా ఉండి ఇంకా ముందుకెళ్ళాలని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, ఎన్నో అసాధారణమైన కార్యాలు కూడా మన జీవితాలు మనము చూడగలుగుతాము. హల్లెలూయా. మూడో మాట, ఒకటే మాట, ఫస్ట్ మాట ఏంటిది? నీతిమంతుడు. రెండోది విశ్వాసం. మూడవది బ్రతుకును, జీవించడు. కాబట్టి నీతిమంతుడిలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటుంది ద్వారా తను ఏమాత్రం మరణించడు, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ బ్రతుకుతాడు. అది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. సో ఈరోజు నేను మీతో మరొక 3 మాటలు చెప్పేసి నా మాటలు ముగిస్తా. నీతిమంతుడు విశ్వాసము మూలముగా ఏ ఏ సమయాల్లో బ్రతకాలి దాని గురించి చెప్తా, లేక నీతిమంతుడు ఏ ఏ సమయాల్లో తన నమ్మకాన్ని కలిగి ఉండాలో చెప్తా. నాతో చెప్పండి, నీతిమంతుడు ఏ ఏ సమయాలలో తన విశ్వాసము కలిగి ఉండాలి? 3 మాటలు. మొదటిది, డ్యూరింగ్ ద ఇంపాసిబిలిటీస్, డ్యూరింగ్ ద కెలామిటీస్,
డ్యూరింగ్ ద స్కేర్సిటీ. మొదటి మాట, అసాధ్యమైన వేళలో నమ్మకము కలిగి ఉండాలి. నాతో చెప్పండి, అసాధ్యమైన వేళలో నమ్మకము కలిగి ఉండాలి. రెండోది చెప్తాను, విపత్తుల వేళలో నమ్మకము కలిగి ఉండాలి. మూడోది, కరువు వేళలో నమ్మకము కలిగి ఉండాలి. మూడు విషయాలు చెప్పా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని చెప్పా కదా. ఈ నీతిమంతుడు విశ్వాసం అనేది ఏ ఏ సమయాల్లో ఉండాలంటే మూడు విషయాలు. మొదటి మాట, అసాధ్యమైన ఆ వేళలో, అసాధ్యమైన సమయము. రెండోది, విపత్తుల సమయము, విపత్తుల వేళ. మూడోది, కరువు లేకపోతే స్కేర్సిటీ, డ్రఫ్నెస్. ఆ టైంలో మనము నమ్మకం కలిగి ఉండాలని ఈ మాటలు మనం ధ్యానం చేసుకొని నా మాటలు నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి మొదటి మాట మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఏంటంటే, మన విశ్వాసము, మన నమ్మకము ఎప్పుడు కలిగి ఉండాలంటే ఇంపాసిబిలిటీస్ టైంలో మన విశ్వాసం మన కలిగి ఉండాలి. అంటే అర్థమైందంటే, మన విశ్వాసము లేక నమ్మకము ఎప్పుడు కలిగి ఉండాలంటే అసాధ్యమైన వేళలో నమ్మకం కలిగి ఉండాలి. ఏ వేళలో నమ్మకం కలిగి ఉండాలి? సాధ్యమైన వేళలో నమ్మకం కలిగి ఉండడం గొప్ప సంగత, అసాధ్యమైన వేళలో నమ్మకం ఉండడం గొప్ప సంగత. ఇప్పుడు ఈ వాచ్ ఉందండి, కింద పడేస్తా, ఇది కింద పడిద్దని మీరు అందరు నమ్ముతున్నారు, కానీ నేను కింద పడదు అని నమ్ముతున్నా. ఏది గొప్ప? పడేదనేది ఈజీ. అంటే సాధ్యమైనది నమ్మటం ఈజీయే, సాధ్యమైనది జరుగుతాయి అని నమ్మటంలో ఈజీయే. కానీ అసాధ్యము అనే ఉంటాయి చూసారా, వాటిని నమ్మటంలో గొప్ప సంగతి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను మీతో చెప్పాలనుకున్న మొదటి మాట ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా అసాధ్యము, ఇంకా జరగదు, ఇంకా వల్ల కాదు, ఇంకా లేదు అనే మాటలు మనం వింటుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అసాధ్యమైన సమయంలోనే సాధ్యపరిచే దేవుడు ఉండాలని మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. ఈ అసాధ్యమైన సందర్భంలో, అసాధ్యమైన వేళ, సమయము, గడియ, రోజు, అది ఏ పరిస్థితి అయినా సరే, అసాధ్యమైన సమయంలో కూడా నా దేవుడు సాధ్యము చేయగలడు, సాధ్యపరచగలడని ఎప్పుడైతే మనలో విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కార్యము చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట మీకు చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చిన 19 చదువుకుంటే బాగుండేది. 19 చదువుకుందాం. మరియు 18 చదువుకుందాం, ఇంకా బాగుంటుంది. 18 నీ సంతానము ఇలాగ ఉండునని ఉమ్, చెప్పిన దానిని బట్టి ఆ, అనేక జనములకు తండ్రి అగునట్లు ఉమ్, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఉమ్. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారమైనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు ఉమ్, అతడు విశ్వాసమునందు ఉమ్, బలహీనుడు కాక ఉమ్, రమారమి ఉమ్, 100 ఏళ్ల వయసు కలవాడై ఉండి ఉమ్, అప్పటికి ఉమ్, తన శరీరము ఉమ్, మృతతుల్యమైనట్టును ఉమ్, శారా గర్భమును ఉమ్, మృతతుల్యమైనట్టును ఉమ్, ఆలోచించిన కాని ఉమ్, అవిశ్వాసము వలన ఉమ్, దేవుని వాగ్దానమును గూర్చి ఉమ్, సందేహింపక ఉమ్, దేవుని మహిమపరచి ఉమ్, ఆయన వాగ్దానమును ఉమ్, చేసిన దానిని ఉమ్, నెరవేర్చుటకు ఉమ్, సమర్థుడని ఉమ్, రూఢిగా విశ్వసించి ఉమ్. విశ్వాసము వలన బలమునందెను. ఎంత అద్భుతమైన మాట అండి. రోమిల్ రాసిన పత్రిక అంటాడు కదా, 4వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, నిరీక్షణ లేనప్పుడు ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. 19వ వచనంలో అంటాడు, విశ్వాసమందు బలహీనుడు కాలేదు అంటాడు. తర్వాత 21వ వచనంలో అంటాడు, విశ్వాసం వలన బలం పొందాడు అంటాడు. 19వ వచనంలో అంటాడు, ఆయన 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా తన శరీరం అనేది మృతతుల్యమైనట్టుగా ఉంది, తన భార్య అయిన శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టుగా ఉంది. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని సందేహించలేదంట. నాతో చెప్పండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపలా. దేవుడు అబ్రహాంకి ఎప్పుడు పిల్లల్ని ఇస్తా అని చెప్పాడు తెలుసా మీకు? దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఎప్పుడు ఇస్తా అని చెప్పాడు? 75వ సంవత్సరం అప్పుడు. దేవుడు అబ్రహాంకి పిల్లల్ని ఎప్పుడు ఇచ్చాడు? 100 ఎన్ని సంవత్సరాలు అయింది? 25 years. రైటా రాంగా?
25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానాన్ని సందేహించాడా, అనుమానపడ్డాడా, నమ్మాడా? ఆయన వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా, తనలో ఏ మాత్రము అవిశ్వాసం అనేది కలగలేదు. హల్లెలూయా. తనలో ఏ మాత్రము వాగ్దానాన్ని సందేహించలా. తనలో ఎప్పుడు దేవుడిచ్చిన ప్రమాణము, దేవుడు చేసిన నిబంధన, నీవు అనేకమైన జనములకు తండ్రిగా నియమించబడతామని దేవుడు చెప్పిన మాటను ధైర్యముగా నమ్మాడు. ఈవెన్ తన శరీరము మృతతుల్యముగా ఉన్నది, తన భార్య శరీరము తన భార్య శరీరంలో ఉన్న గర్భము కూడా మృత తుల్యముగా అయినప్పటికీ కూడా ఆయన దేవుని వాక్యములు అంటాడు, 21వ వచనం అంటాడు కదా, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మొదటి పాయింట్ చెప్తున్నా కదా, అసాధ్యమైన వేళలో నమ్మిక కలిగి ఉన్నాడు అబ్రహాము. ఒక బయాలజికల్ గా ఆలోచిస్తే అబ్రహాముకు శారాకు పిల్లలు కలుగుతారా? లేదు. ఒకవేళ వయసు రీతిగా చూస్తే వారికి పిల్లలు కలుగుతారా? లేదు. ఒకవేళ వారి శరీరాన్ని పరీక్షించి లోపల అవయవాన్ని టెస్ట్ చేస్తే వారిలో ఏమాత్రం పిల్లలు కలగటానికి మొత్తం అసాధ్యము, వల్లగానే పరిస్థితులు కూడా ఆయన ఒకటి నమ్మాడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు జరిగించడానికి ఆయన సమర్థుడు అని రూఢిగా నమ్మాడు. కాబట్టి 100వ సంవత్సరం దాకా ఎదురు చూచి వాగ్దాన పుత్రుడని ఇస్సాకును పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మన జీవితాల్లో దేవుడిచ్చిన ఏదైనా వాగ్దానము, దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఏ నిబంధన అయినా సరే చేయగలడు అని రూఢిగా మనం నమ్ముతున్నామా? కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా అది ఒకవేళ ఆర్థికమైన రుణము అనేది అసాధ్యము ఉందేమో తీర్చలేటానికి, ఒకవేళ అనారోగ్యము, లేకపోతే సంతానము లేక ఇంకా వల్ల కాదు, కుదరదు, లేకపోతే బిడ్డలు మారరు, పరిస్థితులు మారవు, అసాధ్యమైన వేళల్లో ఏమైనా మీ వ్యక్తిగత జీవితాలు ఉన్నాయేమో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అసాధ్యమైన వేళలను కూడా సాధ్యపరిచే గడియలుగా మార్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా, నా జీవితంలో అనేకమైన అసాధ్యమైన వేళలున్నవి, వాటిని సాధ్యపరిచే గడియలుగా మార్చండి. ఏ గడియలుగా మార్చబడాలి? సాధ్యపరిచే గడియలుగా మార్చబడాలి. అప్పుడు అబ్రాము శారా అంటారు కదా, మా దేవుడు మాకు వాగ్దానం ఇచ్చినట్టుగా దేవుడు కార్యం జరిగించున్నాడు. మరొక మాట మీకు చూపిస్తాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ కుటుంబం కనపడింది. ఎల్కానా, హన్నా, పెనిన్నా అనే 3 వ్యక్తులు మనకు కనపడతారండి. ఈ యొక్క హన్నా అనే ఆమెకి సంతానం లేని సంగతి మనకు తెలుసు. సుమారు ఎన్ని సంవత్సరాల సంతానం లేదు తెలుసా మీకు? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా హన్నా కంట 20 సంవత్సరాల పిల్లలు లేరంటండి. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు? 20 సంవత్సరాల పిల్లలు లేరు. 19 సంవత్సరాలు రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్తుంది, చర్చికి వెళ్తుంది, వస్తుంది. కానీ తను 20వ సంవత్సరంలో తను అనుకుంది కదా, నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు, నేను ఆరాధించిన దేవుడు సజీవుడైన దేవుడు అయినాడు, ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటున్నాను, మరలా తిరిగి వచ్చే సంవత్సరానికల్లా దేవుడు నా కుమారుడిని అనుగ్రహిస్తే సేవకు సమర్పిస్తానని ఒక తీర్మానం కలిగి అసాధ్యమైన వేళలో 20 సంవత్సరాలు సాధ్యమగానే పరిస్థితిలో యేసు ప్రభువునందు పరిపూర్ణమైన నమ్మకం ఉండి ఆమె దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంది. కాబట్టి మరుసటి సంవత్సరానికల్లా దేవుడు సమయంలోని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అది అసాధ్యమైన వేళ, అసాధ్యమైన సంవత్సరము, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మార్చడానికి ఆయన శక్తిమంతుడు అయినాడు. లూకాసు వార్తలో ఇంకో కుటుంబం కనపడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనములో 2 వ్యక్తులు కనపడతారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనములో 2 వ్యక్తులు, వారి పేర్లు ఏం పేరంటే జకర్యా, ఎలిజబెత్. వారి పేరు ఏం పేరండి? జకర్యా, ఎలిజబెత్. వారికి పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరా? ఎన్ని సంవత్సరాలు లేరు? సుమారు జకర్యాకి, ఎలిజబెత్కి కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని హిస్టారికల్ స్టడీస్ ఏం చెప్తాయి అంటే మినిమం 40 to 60 years పిల్లలు లేరంటండి. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 40 నుంచి 60 సంవత్సరాలు.
ఒకవేళ మనకు కూడా ఉద్యోగం 40 నుంచి 60 సంవత్సరాల దాకా ప్రయాసపడతాను రావట్లేదేమో, 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల దాకా ప్రయాసపడతాను రావట్లేదేమో. ఈ యొక్క కుటుంబాన్ని చూసినట్లయితే సుమారు 40 నుంచి 60 సంవత్సరాల దాకా వారు బిడ్డలు లేక వేదన పడుతుంటే, దేవుని సన్నిధిలో అంగలారుస్తుంటే, దేవుని దూత ప్రత్యక్షమై వారికి వాగ్దానం ఇచ్చి మరుసటి ఈటికల దేవుడు వారికి యోహానును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ సాధ్యపరిచే కార్యాలు అనుకున్నారా? జకర్యా జీవితంలో జరగడానికి సాధ్యమైద్దా? ఆ హన్నా జీవితంలో కార్యం జరగడానికి సాధ్యమైద్దా? అబ్రహాం జీవితంలో కార్యం జరగడానికి సాధ్యమైందంటే వారి ముగ్గురు కుటుంబాల్లో జరగడానికి సాధ్యము కాదు. కానీ అవన్నీ అసాధ్యమైన వేళలో, అసాధ్యమైన గడియలు కానీ వారు ఒకటే విశ్వసించారు, మా దేవుడు సాధ్యపరచగలడని నమ్మికించారు. కాబట్టి వారి కుటుంబాలు దేవుడు కార్యాలు చేసి ఉన్నాడు. హల్లెలూయా. వారి కుటుంబాల్లో కార్యాలు జరిగించిన దేవుడు మీ కుటుంబాల కార్యాలు జరిగించలేడా? వారి కుటుంబంలో కార్యం జరిగించిన దేవుడు మన సంఘంలో కార్యం జరిగించలేడా? వారి కుటుంబంలో కార్యం జరిగించిన దేవుడు మన దేశంలో కూడా జరిగించగలడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన మారని దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన విశ్వాసంలో పరిపూర్ణముగా ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక కలిగి ఉంటామో అప్పుడు దేవుడు కార్యము చేసేవాడు. ఒక వాక్యం మీకు చూపిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఈ మాట చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చాలా అద్భుతమైన మాట. పేజీ నంబర్ 147. అందరూ చదవాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. మొదటి మాట చెప్తున్నాను కదా, అసాధ్యమైన వేళలో మనము దేవుణ్ణి నమ్మకము కలిగి ఉండాలి. 2వ అధ్యాయము 4వ వచనం. ఒక శనివారం దీని మీద కూడా వాక్యం చెప్పాను, నాకు బాగా గుర్తు. 2:4 అంటాడు కదా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నాతో చెప్పండి అందరు ఈ మాట. మన విశ్వాసము, నా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు? ఇంక పిల్లల బొట్టరు అనుకుంటలే, ఇంక అప్పులు తీరమనుకుంటగా, ఇంక మీ బిడ్డల బతుకు ఇంతే, ఇంక మీ ఉద్యోగాలు కూడా రావులే, ఇంకా చూసాంలే మీ కుటుంబం ఇంక ఇంతే, ఎప్పటి నుంచో మీ తాతల నుంచే చూసాం, మాకు మీ అందరి సంగతి తెలుసు, మీ బతుకులు ఎట్టనే అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే మన కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయి? జరగవు అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పరిస్థితుల వైపు మనుషుల జ్ఞానాన్ని మనకి ఆధారం చేసుకొని మనం మాట్లాడకూడదు, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకొని మనం మాట్లాడగలగాలి. హల్లెలూయా. మీరు చెప్పాలి, ఒకవేళ వైద్యులకి, ఒకవేళ మనుషులకి, కుటుంబీకులకి ఇది ఎవరెవరన్నా సాధ్యమో కాదేమో, కానీ నేను ఆరాధించే దేవుడు శక్తిమంతుడైనాడు. ఆయన శారా గర్భము మృత తుల్యమైనప్పటికీ కూడా దానిలో నుండి జీవాన్ని కలిగింపజేసి దాని జీవం ఉంచి దానిలో ఆయన ఒక ఇస్సాకును బయటికి తీసుకుని వచ్చాడు కదా. నా కుటుంబ పరిస్థితుల్లో కూడా మనుషుల జ్ఞానం మనం ఆధారం చేసుకోకుండా నేను దేవుని శక్తి మీద ఆధారపడాలని ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలుగుతాము. హల్లెలూయా. చాలా మంది అంటారు వీరు మారరు, వీరు రక్షణ పొందరు అంటారు. చాలా మంది అంటారు వీరి కుటుంబాలు ఇంకా కార్యము జరగదు అంటారు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడు మనము లోకస్తుల్లాగా, ఈ భూ సంబంధమైన వ్యక్తులలాగా మనుషుల జ్ఞానమును మనం ఆధారం చేసుకొని మాట్లాడకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని మనం మాట్లాడాలి. రెండో మాట చెప్తే, మొదటి మాట ఏం చెప్పాను? అసాధ్యమైన వేళలో నమ్మకము కలిగి ఉండాలి. రెండవది విపత్తుల వేళలో నమ్మకము కలిగి ఉండాలి. చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మొత్తం చదువుదాం. 2:4. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. చాలు. ఈ హబక్కూకు గారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే కొంచెం అర్థమవుతుంది. 2:8. బహుజనుల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను
కొల్లపెట్టుదురు. చాలు. ఈ యొక్క మాట మనకు అర్థం అవ్వాలంటే చిన్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. యూదా దేశానికి ఎవరొచ్చారు పట్టుకోవడానికి? బబులోను వారొచ్చారని చెప్పా. ఇజ్రాయెల్ దేశానికి ఎవరొచ్చారని చెప్పా? అస్సీరియన్లు వచ్చారు. నార్థర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్. నార్థర్న్ కింగ్డమ్ పేరేమో ఇజ్రాయేలు, సదరన్ కింగ్డమ్ పేరేమో యూదా. యూదా దేశాన్ని బబులోను వారు వచ్చి చెరపట్టుకుని వెళ్ళే టైంలో దేవుడు హబక్కూకు ప్రవక్తని లేపుకొని వాడుకున్నాడని చెప్పుకున్నాం. ఈ హబక్కూకు అనే ప్రవక్త ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు మారండి, మీలో బలాత్కారం ఉంది, మీలో విగ్రహారాధన ఉంది, మీలో వ్యభిచారం ఉంది, మీలో ధనాశ ఉంది, మీలో జగడాలు ఉన్నాయి, ఎంతెంతగానో ఉన్నాయి, కాబట్టి మీరు మారండి, మార్పు చెందండి. ఒకవేళ కనుక మీకు మార్పు రాలేదనుకో, మారు మనసు పొందలేదనుకో, దేవుడు ఎవరిని పంపిస్తాడు? బబులోను వారిని పంపిస్తాడు. దేవుడు ఎవరిని పంపిస్తాడు? శత్రువులను పంపించి మీకు బుద్ధి చెప్తాడు, మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాడని హబక్కూకు అనే ప్రవక్త ఆయన ప్రవచనం చెప్పినట్టుగా, లేకపోతే ఆయన మెసేజ్ అందించినట్టుగా లేఖనాలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఈ టైంలో ఏమైందంటే, ఎప్పుడైతే శత్రువులు వచ్చి తీసుకెళ్తారు అనే మాట దేశ ప్రజలందరూ విన్నారో వారిలో భయం కలిగింది. అమ్మో, శత్రువులు వచ్చేస్తారే, మమ్మల్ని తీసుకెళ్ళిపోతారే, మమ్మల్ని చెరలోకి వెళ్తారంటే దేవుడు వాళ్ళని ధైర్యపరిచే మాట చెప్పాడు. 2:4 వారు యథార్థ పరులు కాక అంటే అర్థమైంది. యథార్థ పరులు కాక అంటే అర్థమైంది, వారు యథార్థ పరులు కారా? కాదు. యథార్థ పరులు కాక అంటే మరొక మాటలో చెప్పాలంటే వారు పాపులుగా ఉన్నారు కాబట్టి వారు అతిశయపడతారు. ఆ మాట పక్కన పెట్టండి. రెండో మాట అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఒక మాట ఏమో పాపి, రెండో మాట ఏమో నీతిమంతుడు. ఈ 4 వచనంలో దేవుడు క్లియర్గా చెప్పే మాట ఏంటంటే, పాపి అనేవాడికి సమస్య రంగాలనే, విపత్తుల రంగాలను నశించిపోతాడు. కానీ నీతిమంతుడు అనేవాడికి విపత్తులు కలిగిన సమయంలో కూడా రక్షించబడతాడు, బ్రతుకుతాడని దేవుడు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పా? అసాధ్యమైన వేళలో దేవుని నమ్మాలి. రెండో మాట ఏంటిది? విపత్తుల సమయంలో దేవుని నమ్మాలి. నాతో చెప్పండి, అసాధ్యమైన గడియలలో దేవుని నమ్మాలి, విపత్తుల వేళలో దేవుని నమ్మాలి. దేవుడు అదే చెప్తాడు వీళ్ళకి, ఇదిగో మీకు మీదగా రాబోతున్న విపత్తు, మీ మీదగా రాబోతున్న సమస్యలు, మీ మీద రాబోతున్న ఎన్ని క్లిష్ట పరిస్థితులైనా, అది బబులోను వారైనా వారికన్నా బలవంతులైనా ఎంతమంది నీ మీదకి విపత్తులు లాగా నీ మీదకి దాడి చేయడానికి వచ్చినా సరే, ఆ టైంలో నీవు నీతిమంతుడిగా ఉంటే, నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నీవు బ్రతుకుతావని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2 మాటలు మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమో అసాధ్యము అనేది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. రెండోది విపత్తు అనేది బయట నుంచి వచ్చేది. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? అసాధ్యమైన వేళ అంటే మన వ్యక్తిగతంగా, మన కుటుంబంలో జరిగే పరిస్థితులు. రెండోది విపత్తులు అంటే అర్థమైందంటే బయట నుంచి కొన్ని అటాక్స్ వస్తూ ఉంటాయి. దేవుడు హబక్కూకు ప్రవక్తకి ఏం చెప్తారంటే, నీ మీదకి విపత్తు వచ్చే సమయంలో కూడా నీవు నా యందు నమ్మిక ఉంటే దాని నుంచి నేను విడుదల కలిగిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క యోధా వారిని ఎవరొచ్చి చెర పట్టుకొని పోయారని చెప్పా? బబులోను వారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక రోజంట పెద్ద బొమ్మ తయారు చేశారంట. ఏం తయారు చేశారు? పెద్ద బొమ్మ తయారు చేసి దానికి నమస్కరించమని చెప్పారు. దానియేలు గ్రంథము 3:19. ఆ పెద్ద బొమ్మకి నమస్కారం చేయమన్నప్పుడు యూదులందరూ నమస్కరించారా లేదా? యూదులందరూ నమస్కరించారు, కానీ 3 మాత్రమే నమస్కరించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ బబులోను వారు కూడా నమస్కరించారు. ఈ చెర పట్టుకుని వెళ్ళిన వారిలో అందరూ నమస్కరించారు, కానీ 3 మాత్రం నమస్కరించారు. దేని కొరకు? వారికి తెలుసు, మా విపత్తుల సమయంలో కూడా మా దేవునిందు మేము విశ్వాసం ఉంటే మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. హల్లెలూయా. అక్కడ ఒక మాట అంటాడు, దానియేలు గ్రంథము 3:19 ఒక మాట అంటాడు కదా. 17 అంటాడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మొదటి మాట అబ్రహాం ఏమన్నాడు? వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. అంటే అసాధ్యమైన వేళలో దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు. రెండో మాట ఏం చెప్పా?
విపత్తుల సమయములో కూడా నా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని మనం నమ్మాలి. హల్లెలూయా. ఎప్పుడైతే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వీరి ముగ్గురు బొమ్మకి మొక్కపోవటం ద్వారా ఈ అగ్ని వేడి గుండాన్ని ఇంకా రేస్ చేసి వారిని తాడులతో కట్టి అగ్ని గుండంలో లోపలికి వేశారంట. చచ్చిపోయారా, బతికారా? వారితో పాటు ఇంకెవరు తిరిగారు? దేవదూతల రూపము కలిగిన ఒక వ్యక్తి వారితో తిరుగుతూ వారి దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే వారి ముగ్గురికి బాగా తెలుసు, మా విపత్తుల సమయంలో మా దేవుడు సమర్థుడు. అది అగ్ని గుండమైన తర్వాత 6వ అధ్యాయంలో చదువుకుంటే దానియేలు గ్రంథము, దానియేలుని సింహాల బోనులు వేస్తాడు. సింహాల బోనులో వేసినప్పటికీ కూడా దేవుడు కాపాడాడు. అంటే అర్థం ఏంటంటే దానియేలుకు బాగా తెలుసు, నేను ఆరాధించే దేవుడు ఈ బబులోను దేశంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అగ్నిగుండాలు వచ్చినా, ఎన్ని సింహాలు పులులు వచ్చినా సరే, ఎన్ని విపత్తులు వచ్చినా సరే దాని నుంచి తప్పించిన నా దేవుడు సమర్థుడు అని ఆ నలుగురు నమ్మారు. కాబట్టి వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడి ఉన్నది. హల్లెలూయా. అసాధ్యమైన వేళల్లో దేవుని నమ్ముదాం, ఆయన నామ మహిమపరచబడుతుంది. విపత్తుల సమయంలో దేవుని నమ్ముదాం, నా దేవుడు చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో దేవుడు కార్యం చేసేవాడు. 3వ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. చాలు. 3వ మాట, మొదటి మాట ఏం చెప్పాను? అసాధ్యమైన వేళలో దేవుణ్ణి నమ్మాలి. రెండవది విపత్తుల సమయంలో దేవుణ్ణి నమ్మాలి. మూడవది కరువు సమయంలో కూడా దేవుడు మనం నమ్మాలి. ఏ సమయంలో నమ్మాలి? అన్నీ వచ్చినప్పుడే కాదు దేవుణ్ణి నమ్మటం. ఈవెన్ మన కరువు సమయంలో, లేక మన క్లిష్ట పరిస్థితిలో, లేక మనకు లేమిడి పరిస్థితిలో, లేక మనకి కొదువు కొరత ఇటువంటి సమయంలో కూడా దేవుణ్ణి మనము నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క చదువుకున్న అధ్యాయంలో 17వ వచనంలో హబక్కూకు చివరగా పాట పాడుతూ ఒక మాట అంటే, నాతో చెప్పండి. అంజూరపు చెట్లు పోయికుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండానను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఒక్కొక్క మాట ఒక్కొక్క అర్థం ఇచ్చింది. 5 నిమిషాలు నా మాటలు ముగిస్తా. అంజూరపు చెట్లు పూయలా అంటే అర్థమైందంటే, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే, ఒక వ్యక్తికి రోగం వస్తే స్వస్థపరిచే గుణం అంజూరపు చెట్టులో ఉంది. మనకు తెలుసు. యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త హిజ్కియా అనే వ్యక్తికి, రాజుకి బాగా పోతే ఏం చేశాడు? అంజూరపు మొద్దని ఆ హిజ్కియా రాజుకి ఎక్కడైతే పుండు వచ్చిందో దాని మీద పెట్టడం ద్వారా తనకి స్వస్థత కలిగింది. సో మొదటి మాట, అంజూరపు చెట్లు పూయకుండాను అంటే అర్థమైందంటే, అంజూరపు చెట్టు అనేది ఆరోగ్యానికి సాదృశ్యం, లేకపోతే మంచి బలానికి సాదృశ్యం. ఈ హబక్కూకు అంటాడు, నాకు అనారోగ్యము కలిగినప్పటికీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో మాట, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా. ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యం అంటే, ద్రాక్ష రసాన్ని ఎందుకు తాగుతారంటే సంతోషానికి తాగుతారు, హ్యాపీనెస్ కోసం. ఒకటేమో నాకు ఆరోగ్యం లేకపోయినా, రెండవది నాకు సంతోషం లేకపోయినా, మూడవది ఒలీవ చెట్లు కాపు లేక ఉండినాను. ఒలీవ చెట్లు దేనికి వాడతారంటే అభిషేకించడానికి, లేక స్పిరిచువల్ లైఫ్ కి మనకి చూపిస్తుంది. మూడో మాట ఏమనంటే, ఒకవేళ నా వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా వెనక్కి పడిపోతున్న సమయంలో కూడా. నాలుగో మాట అంటాడు, చేనిలోని పైరు పంటకు రాకపోయినా. అంటే అర్థమైందంటే, నాకు వస్తున్న ఆహారము
చేనిలో పైరు పంట దేనికి సాదృశ్యం అంటే ఆహారానికి సాదృశ్యము. నాకు ఆహారము లేకపోయినా. తర్వాత గొర్రెలు దొడ్డిలో లేకపోయినా. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా అనేది దేనికి సాదృశ్యం అంటే వారి వృత్తి, వారి పని ఏంటంటే గొర్రెలను కాసుకుంటూ ఉంటారు. ఇది గొర్రెలు దొడ్డిలో లేకపోయినా అంటే అర్థమైందంటే నా చేతిలో పని లేకపోయినా, నా చేతిలో ఉద్యోగం లేకపోయినా. నెక్స్ట్ మాట, సాలలో పశువులు లేకపోయినా. గొర్రెలో దొడ్డి అంటే ఏంటంటే నా చేతిలో పని లేకపోయినా, సాలలో పశువులు లేవు అంటే అర్థం ఏంటంటే తనకి ప్రాపర్టీ లేకపోయినా. మొత్తం ఎన్ని మాటలు చెప్పాను? 6 మాటలు. ఫస్ట్ మాట ఏంటిది? అంజూరపు చెట్లు పొయ్యిలా, అంజూరపు చెట్లు పొయ్యికుండినను అంటే అర్థమైంది నాకు ఆరోగ్యం లేకపోయినా. రెండోది ఏంటిది? ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా అంటే అర్థమైంది నాలో సంతోషం లేని టైంలో కూడా. మూడవది ఒలీవ చెట్లు, ఏమంటాడు? ఒలీవ చెట్లు కాపు లేకపోయినా అంటే నా స్పిరిచువల్ లైఫ్ లో డ్రై అయిపోయినా. నాలుగోది ఏమంటాడు? చేనిలో పైరు పంటకు రాల అంటే అర్థమైందంటే నాకు ఆహారం తినటానికి లేకపోయినా. ఐదోది ఏమంటాడు? గొర్రెలు దొడ్డులో లేవు అంటే నా చేతిలో పని లేదు, చేతిలో ఉద్యోగం లేదు, చేసుకోవడానికి ఏమీ లేదు. అప్పుడు ఆరవది సాలలో పశువులు అంటే ప్రాపర్టీ స్టాండర్డ్ కలిగినవి, నా వెనక ఆస్తులు ఇవి ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదని చెప్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. నాకు ఈ మాట చదువుతున్నప్పుడే నాకు చాలా సంతోషం వేసింది. ఈ యొక్క హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం ఏమో 7 ప్రశ్నలతో ప్రారంభించాడు. 7 ప్రశ్నలతో ప్రారంభించి దేవుడు చెప్తున్నాడు కదా, నీవు నీతిమంతుడైన ప్రవక్తవు కాబట్టి నీవు కరువు సమయంలో కూడా నమ్మాలంటే ఆయన ఒకే మాట అంటాడు, నాకు ఆరోగ్యం లేకపోయినా, నాకు సంతోషం లేకపోయినా, ఆత్మీయంగా దిగజారిపోయినా, ఆహారం లేకపోయినా, నాకు చేతుల్లో పని లేకపోయినా, నాకు సరైన ఆస్తి సంపద ఏమీ లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందిస్తాను. మరొక మాటలో చెప్పాలంటే నా దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చెప్పగలం ఈ మాట. ఆరోగ్యం లేనప్పుడు దేవుని యందు ఎంతవరకు మనం నమ్మకం ఉన్నాము. ఒకవేళ మనలో సరైన సంతోషం లేనప్పుడు ఎంతవరకు దేవుని నమ్మకం ఉంటున్నామో, మనం స్పిరిచువల్ లైఫ్ లో వెనకబడుతున్నప్పుడు ఎంతవరకు దేవునిలో నమ్మకం ఉంచున్నాము. మనకి తినడానికి ఆహారం లేనప్పుడు, చేసుకోవడానికి పని లేనప్పటికీ, బ్యాంక్ సైడ్ మనకి ఎటువంటి ఆస్తులు లేనప్పటికీ కూడా మనం నిజంగా చెప్పగలమా నా కరువు సమయంలో కూడా నా దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను మనం చెప్పగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అటువంటి చెప్పే వ్యక్తిగా ఉంటాం, ఆయన అంటాడు కదా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుడిని నేను సంతోషించెదను, ఎందుకంటే నా దేవుడే నాకు బలము. నాతో చెప్పండి, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. మనకి ఎవరు బలము? ఆస్తి బలమా? ఆరోగ్యం బలమా? సంతోషం బలమా? లేకపోతే డబ్బు బలమా? లేకపోతే పని బలమా? అవి ఏమి మనకు బలము కాదు. మనకి ఏదైనా బలం ఇచ్చేది ఏదైనా ఉందంటే ప్రభువుకు యెహోవాయే మనల్ని బలపరిచే దేవుడు అయ్యి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు చెప్పాను. నీతిమంతుడు ఏ ఏ విషయాల్లో విశ్వాసం ఉంచాలి, ఏ సమయంలో విశ్వాసం ఉంచాలని 3 విషయాలు ధ్యానం చేసుకున్నాం. అసాధ్యమైన వేళల్లో దేవుని నమ్ముకుందాం, విపత్తుల వేళలో దేవుని నమ్ముకుందాం, కరువు సమయంలో దేవుని నమ్ముకుందాం. అందుకే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము, రోమిలు రాసిన పత్రిక 10:11 అంటాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో సిగ్గుపడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో చెప్పండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడనంట. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు. అసాధ్యమైన వేళలో విశ్వాసం ఉంచు, విపత్తుల సమయంలో విశ్వాసం ఉంచు, నీ కరువు సమయంలో విశ్వాసం ఉంచు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎన్నడు నిన్ను సిగ్గుపరచనీయుడు. అట్టి కృప దేవుడు మనకి మన సంఘానికి అనుగ్రహించునే గాక. ఆమేన్.